నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు గోధుమలతో సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా బెల్లం యూజ్ చేసుకుని. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లో 1 కప్పు గోధుమల్ని వేసుకోండి. ఇక్కడ నేను 1 కప్తో చూపిస్తున్నానండి. మీకు వీలుగా ఉంటుంది, మీరు ఎన్ని కప్పులతో యూజ్ చేసుకున్నా లేదంటే ఏ కొలతతో చేసినా వీలుగా ఉంటుందని 1 కప్తో చూపిస్తున్నాను. వీటిని సిమ్లో మాత్రమే పెట్టుకుని దోరగా వేయించుకోవాలి అండి. ఓపిక్గా అటు ఇటు తిప్పుకుంటూనే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఒక 5-6 నిమిషాలకి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గోధుమలు కొంచెం ఉబ్బినాయి కదండి. సో అలా ఉబ్బి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చి మనం నోట్లో వేసుకుంటే కమ్మగా కూడా తగులుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గోధుమలను తీసుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పే వేస్తున్నాను కాబట్టి మొత్తం వేసేసానండి. అదే మీరు ఎక్కువగా చేస్తే మిక్సీలో సగం వరకే వేసుకోండి. మరీ ఎక్కువగా చేసుకుంటే కనుక మీరు మిల్లులో కూడా మెత్తని పొడిలాగా ఆడించేసుకోండి. ఇప్పుడు ఈ గోధుమలన్నిటిని కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న దాన్ని కంపల్సరీ జల్లించుకోవాలండి. మనం మిక్సీలో గ్రైండ్ చేస్తాం కాబట్టి ఎంత కాదన్నా నూకలు అవి వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో జల్లిని పెట్టుకుని ఈ పిండిని మొత్తం అంతా కూడా జల్లించేసుకోండి. జల్లించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మిక్సీ జార్లో వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసేసుకుని దీన్ని పౌడర్ లాగా చేసేసుకోండి. ఇదంతా పౌడర్ అయ్యే వరకు కూడా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసేసుకోండి. మొత్తం అంతా ఇలా పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఏదైనా కప్తో కానీ దేంతో అయినా సరే కొలుచుకోవాలండి. సో పిండి బట్టే మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొలుచుకుంటే నాకు 1.25 కప్పుల గోధుమ పిండి వచ్చింది అండి. సో 1.25 కప్పుల గోధుమ పిండికి 1.25 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొంచెం కచ్చాబచ్చాగా దంచుకున్న బెల్లాన్ని వేసుకోండి, లేదంటే డైరెక్ట్ పొడి ఉంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. మనం బెల్లాన్ని ఉట్టిగానే మిక్సీలోకి గ్రైండ్ చేసేసుకుంటే అది ముద్దలాగా అయిపోతుందండి. అలా ముద్దలాగా అవ్వకూడదు అంటే కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసేసుకోండి. ఒక సగం వరకు వేసుకుని ఈ గరిటితో ఈ బెల్లం గోధుమ పిండి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని ఒకసారి దీన్ని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా పౌడర్ లాగా వచ్చింది. అదే ఉట్టి బెల్లం అయితే కనుక పాకంలా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కొద్దిగా గోధుమ పిండి ఆల్రెడీ ప్లేట్లో ఉంటుంది కాబట్టి ఒకసారి ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఎక్కడ కూడా ఉండలది లేకుండా కూడా చేత్తో నలిపేసుకోండి. సో ఇలా పౌడర్ లాగా రెడీ అయిపోయిన దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఒక 3 నుంచి 4 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకుని సున్నుండలాగా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 1 కప్పు మాత్రమే పక్కకు తీసుకుని మిగతాదంతా కూడా స్టోర్ చేసుకున్నానండి మీకు చూపించడం కోసం. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం ఏమీ లేదు, బయట పెట్టినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లో 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకున్నానండి. ఇది కరగాలి అండ్ బాగా వేడిగా ఉండాలి అనమాట. ఎలా అంటే ఇలా మనం కరిగిస్తున్నప్పుడు ఇలా నొరగలాగా వస్తుంది చూడండి. అప్పటి వరకు వేడైతే సున్నుండల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న బెల్లం అండ్ గోధుమ పిండిలోకి ఈ నెయ్యిని యాడ్ చేసేసుకోండి. మొత్తం అంతా వేయకండి, ఫస్ట్ కొంచెం మాత్రమే వేయండి. మనం వేస్తున్నప్పుడు చూసారు కదా ఇలా నొరగలాగా కూడా రావాలి, అప్పుడు కరెక్ట్గా నెయ్యి హీట్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకుందాం, ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కాబట్టి. ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత ఆ తర్వాత చేత్తో మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. నెయ్యి చాలామందికి చాలా తక్కువ ఇష్టం అండి. సో ఇంత పొడిలాడితో కూడా సున్నుండలు చేసుకుంటారు, వస్తాయి కూడా. కానీ నాకు పర్సనల్గా నెయ్యి ఎక్కువ ఉంటే నచ్చుతుంది అనమాట. అందుకోసమని చెప్పేసి నేను ఒక 2-3 స్పూన్లు వేసుకుని మరొకసారి కలిపేసుకుని వీటిని సున్నుండలాగా చేసేసుకున్నాను. ఇక్కడ మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి పర్వాలేదండి. అదే ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఇలా నెయ్యి కలిపేసుకున్న తర్వాత పిండి అంతా కూడా ఒక సైడ్కి ఇలా నొక్కుని అప్పుడు సున్నుండలాగా చేసుకుంటే నెయ్యి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఇదే విధంగా మిగతావన్నీ కూడా చేసేసుకుని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేసుకోండి. అంతే, గోధుమలతో సున్నుండలు రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.